1 ఎకరాలో సార్ 1 ఎకరాలో మాత్రం ఇది. ఖర్చు ఎంత పోతుంది సార్? ఖర్చు వచ్చేసి ఘనాద్రవ పెద్దది వచ్చేసి ఇదిలే సార్, మొత్తం వచ్చేసి ఒక 2.5 పోతుంది సార్, అంతే సార్. అంటే మనం సొంతగా పని చేసుకుంటాం, మన కూలీ అది తీసుకుంటే కూడా ఒక 2.5 3,000 అంతే సార్ ఖర్చు. మనం కొనేది ఏమి లేదు సార్, అంతా మనమే తయారు చేసుకుంటాం. ఎన్ని గంటలు పని చేస్తారు? పొద్దున్నే పొలంలో ఒక 3 గంటలు పెట్టి చేస్తాం సార్, అంతే. పెద్దగా పని కూడా ఏం లేదు సార్. పొద్దున్న సాయంత్రం కొంచెంసేపు మిగతా టైంలో ఇంట్లో ఉంటాం సార్. అది సార్. అంటే మళ్ళీ ఇవన్నీ ప్రొక్యూర్ చేయడానికి కానీ హార్వెస్ట్ చేయడానికి వస్తారు? అవును సార్, అవి చేసుకుని. అవును సార్. సాయంత్రం వచ్చి షాప్ ఉంది కాబట్టి సాయంత్రం దాని ఆకుకూరలు అంతా కోసుకుని పోయి అంగడి షాప్ కాడ పెట్టుకుంటాం సార్. పొద్దున్న సాయంత్రం పొలంలో పని, మధ్యాహ్నంలో వచ్చేసి రేటు సేమ్ రేట్ అమ్ముతారు, కొంచెం ఎక్కువ అమ్ముతున్నారా సార్? ఇష్టం కూడా కొనుక్కోపోతున్నారు, ఎందుకంటే ఫ్రెష్నెస్ గా ఉంటుంది. ఇక్కడ ప్రకృతి వ్యవసాయం నేను చేస్తానని అందరికీ తెలుసు కాబట్టి వాళ్ళు ఎక్స్ట్రా ఇచ్చి వాళ్ళే తృప్తిగా కొనుక్కోపోతున్నారు సార్. ఇక్కడ వచ్చేసి మన సచివాలయ సిబ్బంది కానీ మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఇక్కడే డైరెక్ట్ గా వచ్చి ఇక్కడ కొనుక్కోపోతున్నారు సార్. బట్ సార్ డెఫినెట్లీ టీచర్స్ అట్లాంటి వాళ్ళందరూ వచ్చి డెఫినెట్లీ సార్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయ్యి మనం చెన్నై మార్కెట్ అట్లా టైప్ చేస్తే ఆటోమేటిక్లీ యూ విల్ గెట్ 2 to 3 times మోర్ మనీ సార్. ఇప్పుడు ఇట్స్ ఇనఫ్ ఫర్ ద హౌస్ హోల్డ్. సో అవర్ ఐడియా సార్, ఇన్ కుప్పం we have 90 panchayats sir. So in every panchayat we should have at least 50 to 60 Krishnamurtis sir. In the next 5 years they will motivate everybody sir. So why should lands be fallow sir? 1,15,000 ఎకరాల్లో సార్ దాదాపు 70,000 ఎకరాలు ఫాలో అవుతుంది సార్. ఇప్పుడు వాటర్ ఎంత వాడుతున్నావు సార్? 1 hour సార్, రోజుకు 1 hour వాడుతున్నాను సార్. అది అంటే ఎక్కువ ఎండ టైంలో మాత్రమే 1 hour వాడుతున్నాను సార్. మిగతా మనకి మల్చింగ్ ఉంది కాబట్టి ఆ తేమ అనేది అట్లే ఉంటుంది సార్. ఏదంతా కూడా దీన్ని పెట్టావా సార్? డ్రిప్పే సార్, అది మీరు ఇచ్చిన ఇదే సార్. కెట్టే నీళ్ళు సార్, ఇప్పుడు నేను 2 ఎకరాలు చేసుకుంటాను సార్, 1.5 ఇంచ్ నీళ్ళు వస్తాను సార్. కెట్టే నీళ్ళు అయితే ఒక పేడకు సరిపోతుంది సార్. డ్రిప్ ఉంది కాబట్టి నేను 2 ఎకరాలు చేసుకుంటున్నాను సార్. 50% sir, we are seeing all over the state 50% reduction in water sir. So actually mana irrigation capacity we can double sir if we move into natural farming. ఓన్లీ ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఒకటి అది చేస్తున్నాం సార్. అదొకటి. రెండోది మార్కెటింగ్ వ్యవస్థని కొంచెం పటిష్టం చేసి ప్యాకింగ్, బ్రాండింగ్, ట్రేసబిలిటీ అవన్నీ చేయాలి. అది విల్ జస్ట్ షో యూ బ్రీఫ్లీ సార్. But main saving water sir, labor cost ఓకే అమ్మా, and healthy food, healthy cost. సార్ కూలీలే అవసరం లేకుండా అమ్మ నేను పిల్లలు సార్, పిల్లలకి ఇప్పుడు ఇంకానే ట్రైనింగ్ ఇస్తాను సార్. స్కూల్లో లేని రోజు జీవాంతం పిచికారి ఈ పనులే ఉంటాయి సార్. వాళ్ళకి ఫుల్ ఇప్పుడు ఇంకా ట్రైనింగ్ సార్. కొంచెం స్టూడెంట్స్ ఇక్కడ వస్తూ ఉంటారు సార్. అంటే ఇవి వాళ్ళకు ప్రాజెక్ట్ వర్క్ లాగా ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం ఎంచుకుంటారు సార్. ప్రకృతి వ్యవసాయం ఎంచుకొని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. సార్ ఫ్యూచర్ లో ప్రకృతి వ్యవసాయ పాఠశాల చేయాలని నా ఇది సార్. ఇది సార్ నేను మొన్న నారవరపుల్లో కలిశాను సార్ మిమ్మల్ని. అప్పుడు నా డీటెయిల్స్ అన్ని కూడా అడిగారు సార్. మీరు ప్రశాంత్ అనేసి మనం మేడం చేస్తున్నా బాడీ కూడా చేస్తాను సార్. మన టీం సార్ కౌన్సిలర్ క్యాండిడేట్ రోహిత్ సార్, యూత్ ప్రెసిడెంట్ నవీన్ సార్, యూత్ ప్రెసిడెంట్ మహిళా సార్. కానివ్వండి మా, ఇప్పుడు పనిగా వచ్చినప్పుడు కావాలి కదా. పార్టీ ప్రెసిడెంట్. This is our your brainchild sir. నమస్కారం. ఓకే అమ్మా. మేము సంఘంలో పొదుపు తీసుకొని లోన్ కట్టుకుంటూ ఉన్నాం సార్. అదే విధంగా మేము ప్రకృతి సంఘం ద్వారా ముందుకు పోగలిగాం సార్, బాగుపడినాము. అదే విధంగా మేము ప్రకృతి వ్యవసాయం కూడా చేస్తున్నాం సార్. ప్రకృతి వ్యవసాయంలో ఏటీఎం ఎంత చేస్తున్నారమ్మా మీరు? మొత్తం కలిసి ఎంత చేస్తున్నారు డాక్టర్ సంఘాలు ఇక్కడ ప్రకృతి సంఘం గురించి? మా సంఘం 12 ఎకరాలు సార్. 12 ఎకరాలు. ఎంతమంది మీరు? మేము 10 మంది సార్. 10 మంది కలిసి 12 ఎకరాలు చేస్తున్నారు. మీ ఏంటి దాని మీద మీ అనుభవాలు ఏంటి? అంటే ఖర్చు తక్కువ సార్, ఆదాయం ఎక్కువ. ఏ పంటలు వేశారు? ఏటీఎం లో 10 రకాల పంటలు వేసినాం సార్. ఆకుకూరలు, కూరగాయలు. ఇప్పుడు ఎకరాకి ఎంత వస్తుంది? ఎకరాకు వచ్చి 20-25,000 వస్తుంది సార్ 1 month కి. ఏ గ్రేడ్ మోడల్లో. ఏటీఎం మోడల్లో వచ్చి 10 ఇంకా 12,000 దాకా వస్తుంది నెలకి సార్. దానివల్ల తినే ఫుడ్ వల్ల రక్తహీనత అనేది ఉంది సార్. గ్రోత్ అనేది బాగా పెరుగుతుంది. అంగన్వాడీ సెంటర్లను పెడుతున్నాము, మేము తింటున్నాము. గవర్నమెంట్ ఎంప్లాయీస్ తీసుకుని వెళ్తున్నారు సార్ మా ద్వారా. మీరు మార్కెటింగ్ ఎంత ఎక్కడ చేస్తున్నారు? ఇక్కడే చేస్తున్నారా? అంటే షాపులు పెట్టారా? మీ షాప్ అమ్మా? కొనుక్కుంటారు. వాళ్ళు మిగిలింది
కుప్పం మన లోకల్ మార్కెట్ లో లోకల్ మార్కెట్ లో అమ్మేస్తున్నారు. అవును సార్. దట్స్ ఎ గ్యాప్ సార్ మీరు చెప్పింది. అదే ఆ గ్యాప్ ఎస్ ఎస్ మార్కెటింగ్ గ్యాప్ ఉంది. అందుకే సార్ ఎన్సిఓఎల్ టైప్ కూడా ఎన్డీడీబీతో టైప్ దానికే సార్. అదే అది మనం కూడా కొంచెం ప్రైవేట్ వాళ్ళని కూడా చేసి పిలుస్తున్నాం సార్, అందరూ వచ్చారు సార్. వచ్చారు సార్. శ్రేష్ఠ అండ్ ద్వారా అదర్స్ ముందుకు వెళ్తున్నాం సార్. బాగుంది సార్. సంఘాల ద్వారా కూడా బాగుపడినాం సార్. ఓకే లోన్ కట్టుకొని ఓకే సార్. 2017 స్టార్ట్ చేశారు. సార్ వీళ్ళు ఇప్పటివరకు 50 లక్షల లోన్లు అవును తీసుకున్నారు. సార్. మేము 50 lakhs. అవును సార్. అది సార్ స్టార్ట్ చేసింది మీరు సార్. మీ ద్వారా మేము ముందుకు నాకు ఐడియాను వెళ్ళాలి. 50 లక్షలు తీసుకొని ఒక పనినా ఇంకేమైనా చేశారా? వ్యవసాయం చేస్తున్నాము, పిల్లలకి ఎడ్యుకేషన్